ఇక్కడ ఎఫ్ 3లో మనం నంబర్ ఎంటర్ చేస్తే ఆ ఒక్కటి నుంచి అన్ని నంబర్‌ల వరకు టోటల్ పక్కన జీ3లో వస్తది. దీన్ని మనం మ్యాథమెటిక్స్‌లో చేస్తాం. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికి తెలిసే ఉంటది. 1 నుంచి n పదాల మొత్తము n ఇంటూ n+1/2 అనే ఫార్ములా ఉపయోగిస్తాం అక్కడ మ్యాథమెటిక్స్‌లో. ఇక్కడ ఆ ఫార్ములా ఉపయోగించను. చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా నేను ఎంటర్ చేసిన. ఇక్కడ నేను ఉదాహరణకు 5 ఎంటర్ చేస్తే ఇక్కడ 15 వస్తది. ఇక్కడ 10 ఎంటర్ చేస్తే అక్కడ 55 వస్తది. ఇక్కడ నేను 100 ఎంటర్ చేస్తే అక్కడ 5050 వస్తది. మనం కావాలంటే పక్కన వేసుకొని మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఏం ఫార్ములా ఎంటర్ చేసినా ఇక్కడ ఈ ఫార్ములా ఉంది. మళ్ళీ అదే ఫార్ములాని నేను ఇక్కడ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ సీక్వెన్స్. ఇది ఇంకొక ఫార్ములా అడ్వాన్స్‌డ్. బ్రాకెట్ ఓపెన్. ఎక్కడ మనం క్రైటీరియా నంబర్ ఎంటర్ చేస్తాం? ఇక్కడ ఎంటర్ చేస్తాం. కామా. ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 1 నుంచి స్టార్ట్ కావాలి. మనం ఒకటే కాలమ్‌లో కావాలి. కాబట్టి 1. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 1 నుంచి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటే ఆ నంబర్ అక్కడి నుంచి స్టార్ట్ అయితది. మళ్ళీ 1, కామా. ఈ 2 నంబర్‌ల మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉండాలి? 1. మనం ఎంత పెడితే అంత వస్తది. 1. సో 1 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు కాలిక్యులేటర్ ఎందుకొచ్చింది? ఇక్కడ నంబర్ లేదు కాబట్టి. మనం ఇఫ్ ఎర్రర్ గాని, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ ఉపయోగించి మనం అట్లా రాకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ 5 ఎంటర్ చేస్తాను చూడండి. 15 వచ్చిందా? 10 ఎంటర్ చేస్తాను. 55 వచ్చిందా? 100 ఎంటర్ చేస్తాను. 5050 వచ్చిందా? ఈ రకంగా మనము 1 నుంచి ఎన్ని పదాలు కావాలంటే అన్ని పదాల మొత్తాన్ని ఒక్క సెకండ్ లోపల, లేక మాక్సిమం 5 సెకండ్స్ లోపల మనం కనుక్కోవచ్చు. ఇది n ఇంటూ n+1/2 అనే దానికి ఇది ప్రత్యామ్నాయంగా మనం క్రాస్ చెక్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.